ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈ డైలీ బ్రెడ్ అనే శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో ఉన్న చాలామంది నిజమైన సంతోషం కోసం వెతుకుతూ ఉంటారు. ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత పలుకుబడున్నా, ఎంత అధికారం ఉన్నా ఏదో ఒక సందర్భంలో వారు మనశ్శాంతిని కోరుకుంటూ ఉంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటూ ఉంటారు. మనసుకు నెమ్మది లేక శాంతిని కోరుకుంటూ ఉంటారు. నేను ఆనందంగా ఉన్నానని మనస్ఫూర్తిగా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా నిజమైన సంతోషం కావాలని, మనసుకు నెమ్మది కావాలని, మనసుకు శాంతి కావాలని ప్రతి ఒక్కరు కూడా తాపత్రయపడుతూ ఉంటారు. కొంతమంది అయితే యాగాలు, పూజలు కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది నేను సినిమాలు చూస్తే నేను రిఫ్రెష్ అవుతాను, నేను సినిమా చూస్తే నేను ఆనందాన్ని పొందుకుంటాను, పబ్లిక్ వెళ్తే నేను ఆనందాన్ని పొందుకుంటాను, సంతోషాన్ని పొందుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. వారమంతా నేను కష్టపడుతున్నాను కదా, వారం చివరిలో నేను సినిమాలు చూస్తే తప్పేంటి, పబ్లిక్ వెళ్తే తప్పేంటి, నాకు ఆనందం అందులోనే ఉంది అనేవాళ్ళు లేకుండా పోలేదు. కానీ ఎంత ప్రయత్నించినా నిజమైన ఆనందాన్ని ఎవరు పొందుకోలేకపోతున్నారు. కేవలం కొంతమంది మాత్రమే పొందుకుంటున్నారు. అది ఎవరు, ఎలా పొందుకుంటున్నారనే విషయాన్ని కూడా మనం ధ్యానిద్దాం. కానీ ఈ లోకంలో ఈ సాతాను చూపించే ఆ ఆకర్షణలకు లోబడిపోయి నిజమైన ఆనందం అందులోనే ఉంది, అందులోనే మనం ఆనందాన్ని పొందుకోగలమని ఆ పాపాల వైపు వెళ్ళిపోతూ ఉంటారు. నీకు ఏదన్నా సినిమా చూడడం ద్వారానో, పబ్కి వెళ్ళడం ద్వారానో, క్యాసినోకి వెళ్ళడం ద్వారానో, లేదా మద్యం త్రాగడం ద్వారానో, డ్రగ్స్ సేవించడం ద్వారానో నేను ఆనందంగా ఉంటున్నాను, నిజమైన సంతోషాన్ని పొందుకుంటున్నానని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ కూడా పాపముతో కూడిన ఆనందాలు తప్ప స్వచ్ఛమైన ఆనందం, సంపూర్ణమైన సంతోషం మీకు ఈ లోకంలో ఎక్కడా దొరకదు. అసలు అది ఎక్కడ దొరుకుతుంది? కొంతమంది అంటారు, అది పొందుకుంటేనే కదా అది దొరుకుతుందో లేదో తెలుస్తుంది అని అంటూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా చూద్దాం. అది పొందుకున్న వారి యొద్ద నుండే, వారి ఎక్స్పీరియన్స్ నుండే మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దావీదు రాసిన కీర్తనలు చాలా ప్రాముఖ్యం. ఆయన రాసిన 16వ కీర్తన 11వ వచనంలో అది ఆయన అనుభవించిన, ఆయన పొందుకున్న సంతోషమును అక్కడ చూపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు తెరిచి 16వ కీర్తన 11వ చరణాన్ని ఒకసారి చూద్దాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మనకు నిజమైన సంతోషము, సంపూర్ణమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ప్రభు సన్నిధిలో. మనకి స్వచ్ఛమైన సంతోషము, నిత్య ఆనందము, నిత్య సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుంది? ప్రభు సన్నిధిలో. ప్రభు సన్నిధిలో సంతోషముతో పాటు జీవ మార్గమును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఆనందించడం, దేవుని సన్నిధిలో సంతోషించడం ప్రారంభిస్తాము, క్రీస్తు ప్రేమను మనం తెలుసుకొని ఆ ప్రేమను మనం అనుభవిస్తూ ఉంటాము, మీరు నమ్మరు, నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందుకుంటాం. అది నిజంగా అనుభవించిన వారికి మాత్రమే ఆ సంతోషం విలువ తెలుస్తుంది. అది నిత్య సంతోషము, నిత్య ఆనందం అని కూడా వారు గ్రహించగలుగుతారు. ఇప్పటి వరకు ఈ లోక సంబంధమైన వాటిలోనే నిజమైన ఆనందం ఉందని వెతికవేమో. ఇప్పటి నుండి ఒక పని చేయండి. మొన్నటి వారం దాకా మీరు ఈ లోక సంబంధమైన సినిమాలకో, లేదంటే ఆ పాపాలలోనే మాకు నిజమైన ఆనందం ఉందని వాటిల్లో వెతికారేమో. మీరు దేవుని సన్నిధిలోకి రండి. దేవుని సన్నిధిలోకి వచ్చాక క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోండి. ఇప్పుడు వచ్చే ఆదివారం దేవుని సన్నిధిలో మీరు గడపండి. దేవుని యొక్క ప్రేమను మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. అందరితో పాటే ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించండి. మీరు లోకంలో పొందుకున్నాననుకుంటున్న ఆ ఆనందము, మీరు దేవునిలో పొందుకున్న ఆనందము ఒకసారి చూసుకుంటే నిజమైన ఆనందము మీకు దేవుని వద్దే దొరుకుతుంది. మీరు అది గ్రహించగలుగుతారు. మీరు దేవుణ్ణి విడిచి ఇంక ఉండలేరు. అంత గొప్ప ఆనందము, సంతోషము దేవుడు మనకి దయచేస్తాడు. చాలామంది పొరబడుతూ సాతాను వేసే ఆ యొక్క వలలలో పడిపోతూ ఇదే నిజమైన ఆనందమని ఆ ఊబులో కూరుకుపోతున్నారు. వారికి ఆనందం రాకపోగా ఆ పాపాలలో పడిపోయి అప్పులలో, వ్యాధులలో, దురాత్మ బంధకాలలో, కుటుంబ కలహాలతో మనసుకు నెమ్మది లేక కొంతమంది ఆత్మహత్యలు సైతం చేసుకున్నవారు లేకుండా పోలేదు. ఒక్కసారి మీరు దేవుని సన్నిధిలో గడపగలిగితే, దేవుని యొక్క మాటలు మీరు వినగలిగితే, దేవుని యొక్క ప్రేమను మీరు రుచి చూడగలిగితే మీకు
నిజమైన ఆనందం, నిత్య సంతోషం దేవుని సన్నిధిలోనే ఉంది అని మీరు ఖచ్చితంగా గ్రహించగలుగుతారు. మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడండి. ఈ రోజుల్లో మన కోసం మన స్నేహితులు ప్రాణం పెడతారా? మన బంధువులు ప్రాణం పెడతారా? మన తల్లిదండ్రులు ప్రాణం పెడతారా? కానీ నీవు నరకానికి పోకూడదని, నిత్య నరకాగ్నిలో నీవు పడవేయబడకూడదని, సాతానికి నీవు చిక్కకూడదని ఆయన మన కోసం భూమి మీదకి వచ్చి తన రక్తముతో మన దోషములన్నిటినీ, పాపములన్నిటినీ కడిగి ఆయన ప్రాణత్యాగం చేసి మనల్ని కొనుక్కున్నాడు. 3వ నాడు తిరిగి లేచి తన యొక్క పునరుత్థాన శక్తితో మనల్ని నింపాడు. 2వ రాకడ కోసం మనల్ని సిద్ధపరిచి తన రాకడ మహిమ మేఘం మీద మనము ఎక్కుటకు మనలను ఆయన పరిశుద్ధపరిచాడు. మరి ఆయన వచ్చే వరకు మన జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి కదా. సాతాను ఏం చేస్తుందంటే 2వ రాకడలో మనం ఎత్తబడకుండా ఉండడానికి ఈ లోకంలో అనేకమైన పాపములను, అది సినిమాల ద్వారా కావచ్చు, పబ్బుల ద్వారా కావచ్చు, జోదము ద్వారా కావచ్చు, వ్యభిచారము ద్వారా కావచ్చు, త్రాగుడు ద్వారా కావచ్చు, దొంగతనాల ద్వారా కావచ్చు, అబద్ధముల ద్వారా కావచ్చు, ఇంకా ఏవేవైతే ఉన్నాయో అవి అన్నీ మన ముందు ప్రయోగించి మనలను ఆ రాకడ మేఘం ఎక్కనివ్వకుండా మన యొక్క పరిశుద్ధతను వాడు చెడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి నిజమైన సంతోషము, నిత్య సంతోషము దేవుని యొద్దే దొరుకుతుంది తప్ప ఈ లోకంలో ఎక్కడా దొరకదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించగలిగితే ఖచ్చితంగా మీరు మనసుకు నెమ్మది, మీరు పడుతున్న సమస్యలకు విడుదల, ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారికి దేవుడు ఖచ్చితంగా విడుదలను దయచేస్తాడు, నిత్య సంతోషాన్ని వారికి అనుగ్రహిస్తాడు. మరి ఈరోజే దేవుని సన్నిధికి వస్తారా? దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తారా? యేసే నిజదేవుడు అని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో ఖచ్చితంగా దేవుడు మీకు నిత్య సంతోషాన్ని, నిత్య రాజ్యంలో నిన్ను వారసునిగా కూడా ఆయన చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్.